హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. మలక్పేట్, చాదర్ ఘాట్, పంజాగుట్ట అండ్ మాదాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. మలక్పేట్, చాదర్ ఘాట్, పంజాగుట్ట అండ్ మాదాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈరోజు రేపు 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొద్దిసేపటి క్రితమే గ్రేటర్ హైదరాబాద్లో అక్కడక్కడ అంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట ఇలాంటి ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితమే మోస్తారు వర్షం కురిసింది. 3 గంటల తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వీటితో పాటుగా తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం, అదేవిధంగా కరీంనగర్ ఇలాంటి ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మిగిలిన ప్రాంతాలలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడే ప్రభుత్వం నుంచి సూచన వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా భారీ వర్షాలకు మొత్తం డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా లీకేజ్ ఉంటుంది. సో అందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ఇక ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన చేశారు. సో ఇక రానున్న 3 గంటల్లో అంటే 3 గంటలకి భారీ వర్షం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడ కూడా కాదు, మొత్తం ఓవరాల్గా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క శాఖలందరూ కూడా అంటే జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ, విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడ కూడా ఈ యొక్క డ్రైనేజీకి సంబంధించి ఆ యొక్క ఓపెన్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని క్లోజ్ చేయాలి. విద్యుత్ స్తంభాల దగ్గర ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా ఈ యొక్క విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో మాత్రం 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అందుకు అలర్ట్గా ఉండాలని అధికారులకు ప్రభుత్వం సూచన చేసింది. వీటితో పాటుగా ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే భారీ ఎదురుగాలు వస్తాయో అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఏ జిల్లాలో వస్తుందో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటే రెడ్ అలర్ట్ లేదు, కాకపోతే ఎల్లో అలర్ట్ మాత్రం ప్రస్తుతం కొన్ని జిల్లాలకు ఉంది. సో అందులో భాగంగా సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్తో పాటుగా ఈ యొక్క వరంగల్ ఈస్ట్ ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో కొంత భారీ వర్ష
వచ్చే అవకాశం ఉన్నదని కూడా చెప్పింది. ఇక ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఉరుములు మెరుపుల కారణంగా ఇప్పటికే చాలామంది రైతులు కళ్ళాలలో ఒడ్ల ధాన్యం రాసులను పోసుకొని ఉన్నారు. కాబట్టి సో కొనుగోలు కేంద్రాలలో అక్కడక్కడ కొంత నిర్లక్ష్యం ప్రభుత్వం కూడా అంటే కొనుగోలు కేంద్రాల్లో తక్కువగా ఉండడం వల్ల ఇంకా ధాన్యం రాసులన్నీ కూడా కళ్ళాల్లోనే ఉండిపోయాయి. ఈ యొక్క అకాల వర్షాలకు మొత్తం ధాన్యం కూడా తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఈ యొక్క అకాల వర్షాలకు భారీ విదురుగాలులకు మొత్తం ఈ యొక్క మామిడి పంట కూడా పూర్తిగా నష్టపోయింది. ఆ పంట కూడా దాదాపుగా ఈ యొక్క గాలులకు అంతా కూడా మామిడికాయలన్నీ కూడా గాలులకు పడిపోయి రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా మనకి కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఇక ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా 2-3 రోజుల పాటు కురిసే వర్షాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత అక్కడక్కడ భారీ వర్షాలు అక్కడక్కడ కొంత మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఐఎండీ మాత్రం హెచ్చరిక అయితే జారీ చేసింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం 3 గంటల నుంచి భారీ వర్షం ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. 3 గంటల నుంచి దాదాపుగా 2 గంటలు అంటే 3, 4, 5 సాయంత్రం 5 గంటల వరకు కూడా భారీ వర్షం హైదరాబాద్లో ఉండనున్నది. ఎందుకంటే ఆ యొక్క సమయంలో అంటే మనం ఈవినింగ్ టైంలో అందరూ కూడా ఆఫీసు పని వేళలు ముగించుకొని బయటకు వెళ్ళిపోతుంటారు కాబట్టి తమ ఇళ్లకి అందరూ కూడా వెళ్తుంటారు కాబట్టి సో ఆ సమయంలో భారీ వర్షం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఐటీ సెక్టార్ ఏరియాలో అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ కూడా ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సమన్వయంతో ఈ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో 3 శాఖలు ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డిఎఫ్, అదేవిధంగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకి ప్రభుత్వం సూచన చేసింది. సో అందుకు వాతావరణ శాఖ చెప్పిన విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు అందాయి. సునీతారావుకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా నుండి సునీతారావుకి నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు నోటీసులు జారీ చేశారు. పార్టీలో సునీతారావు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నోటీసులు పేర్కొన్నారు. ఇందుకు గాను వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు అందాయి. సునీతారావు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా నుండి సునీతారావుకి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలైనా కానీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు. ఎక్కడ కూడా తెలంగాణ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు నామినేటెడ్ పోస్టులు కానీ పార్టీ పోస్టులు కానీ ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున సునీతారావు ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందట బైఠాయించి గత 4-5 రోజుల క్రితము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకే పోస్టులు వస్తున్నాయి, పార్టీ పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలకు ఎవరికి కూడా పదవులు రావట్లేదు. అది పార్టీ పదవులు రావట్లేదు, నామినేటెడ్ పదవులు రావట్లేదు అని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిసార్లు కలుద్దాము అనుకున్నా కానీ ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, సమయం కూడా ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున సునీతారావు విమర్శలు చేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పైన కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శ
విమర్శలు చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుద్దామన్నా కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇటు పిసిసి అధ్యక్షుని కూడా కలుద్దామన్నా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పనిచేసినటువంటి ఏ ఒక్క మహిళా కాంగ్రెస్ నాయకురాలికి కూడా పదవులు రావట్లేదు. కొత్తగా వచ్చినటువంటి మహిళా నేతలకు పదవులు వస్తున్నాయి. అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడికి ఎవరైతే చుట్టరికం ఉంటుందో, బంధువులు ఉంటారో వాళ్ళకు పదవులు వస్తున్నాయి. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ మహిళా నేతలకు ఎక్కడా కూడా పదవులు రావట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శల వైపు పిసిసి అధ్యక్షుడి పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు ఛాంబర్ ముందట నిరసన చేయడాన్ని తప్పుపడుతూ కుమార్ రావు ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉంటారు, గాంధీ భవన్ ఆఫీస్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా సునీతారావు పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. ఈ యొక్క నేపథ్యంలో ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు అల్కా లంబా స్పందిస్తూ ఖచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకే వస్తుంది, వారం రోజుల లోపల లిఖిత పూర్వకంగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలి, లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి. ఖచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘన సునీతారావు చేశారు కాబట్టి ఆమెకు షోకాజ్ నోటీస్ పంపిస్తున్నాము. ఈ షోకాజ్ నోటీసులకు 1 వీక్ లోపల వివరణ ఇవ్వాలి అనేది కూడా ఆమె ఆ షోకాజ్ నోటీసులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము సునీతారావు వర్గీయులను కూడా టచ్ చేశాము. అసలు షోకాజ్ నోటీసులు వచ్చాయి అని కూడా వాళ్ళ యొక్క సునీతారావు వర్గీయులై సునీతారావు అభిప్రాయం కూడా తీసుకున్నాం. అయితే నా పైన కూడా విమర్శలు చేస్తూ నిన్న గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు కదా, వాళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు పంపించాలి. నిన్న కూడా గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చారు, వాళ్లకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. నేను ఏ ఒక్కరి కోసమో ఈ యొక్క నిరసన చేయలేదని కూడా సునీతారావు చెప్తున్నారు. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు వచ్చి తనను నిలదీస్తేనే తను చాలాసార్లు మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి అధ్యక్షుని కలిసే ప్రయత్నం చేసిన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చివరిగా చేసేది ఏమీ లేకుండా పిసిసి అధ్యక్షుడు ఛాంబర్ ముందట్టే శాంతియుతంగా నిరసన చేశాము. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన చర్య ఏ విధంగా అవుతుంది? ఒకవేళ నా పైన క్రమశిక్షణ ఉల్లంఘన చర్య అయితే నిన్న గాంధీ భవన్లోకి వచ్చి సునీతారావుకు వ్యతిరేకంగా ఎవరైతే నిరసన చేశారో వాళ్ళపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా కొంతమంది మహిళా కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వారం లోపల వివరణ ఇస్తానంటూ కూడా సునీతారావు స్పష్టం చేశారు. మరి ఏ రకంగా వివరణ ఇస్తారో, ఆమె వివరణతో ఏఐసిసి సంతృప్తి చెందదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ. ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి, రామచంద్రారెడ్డికి కమలం పెద్దలు పిలుపు అందించారు. దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్రారెడ్డి. బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి, రామచంద్రారెడ్డి కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో రామచంద్రారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. తన వ్యక్తిగత పర్యటనలను రద్దు చేసుకున్న సింగారెడ్డి ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠను రేపుతోంది. ఏ క్షణమైనా హైకమాండ్ నుండి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి, రామచంద్రారెడ్డికి కమలం పెద్దలు పిలుపు అందించారు.
దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్రారెడ్డి. బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి రామచంద్రారెడ్డి కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో రామచంద్రారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. తన వ్యక్తిగత పర్యటనను రద్దు చేసుకున్న సింగారెడ్డి ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠను రేపుతోంది. ఏ క్షణమైనా హైకమాండ్ నుండి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. దీపిక, ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ సొంతంగా ఎదగాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది, అనేక సన్నాహకాలు చేస్తుంది. దీనికి తగ్గట్టుగా ఏపీలో అంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎవరుంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏపీలో ఎవరైతే పార్టీని ఇక్కడ అంటే అధికారంలోకి తీసుకునే ప్రయత్నం చేయగలుగుతారు, ఎవరికి కార్యకర్తల నుంచి నేతల వరకు అందరితో అంటే కలుపుకోలుతనం ఉంది, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. దీంట్లో కొంతమంది నేతల పేర్లు అంటే బీజేపీ అధ్యక్షులుగా ప్రకటించడానికి కొంతమంది నేతల పేర్లు ఇప్పటికే ఖరారు చేసింది. దాంట్లో మరి ఇప్పుడు ప్రధానంగా గత కొంతకాలంగా మనకు వినిపిస్తున్న పేరు ఏపీలో కడప నుంచి సింగారెడ్డి పేరు అయితే వినిపిస్తున్నా ఉంది. మరి ఇప్పుడు తన పర్యటనను సింగారెడ్డి రామచంద్రరెడ్డికి ఒకటవున కేంద్రం నుంచి ఫోన్ కాల్ రావడం, మరి తన వ్యక్తిగత పర్యటన అంతా రద్దు చేసుకుని ఆయన కడప నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో పెద్దలతో ఆయన అక్కడ కొంత పెద్ద చర్చలు కూడా జరుపుతున్న విషయం తెలుస్తుంది. మరి ఇప్పటికే సింగారెడ్డి రామచంద్రరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది, పార్టీ తాను అంటే తన భుజాలపై నడిపించగలుగుతాడు అంటే గత 1972 నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో కొనసాగి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీతోనే మమేకం ఉన్నట్టు, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, పార్టీని నిరంతరం అంటే ఏ సందర్భంలో సరే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, కార్యకర్తలకు ఏ ఇబ్బంది కలిగినా సరే ముందుండేటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి పార్టీకి అధ్యక్షునిగా ఉంటే ఇక్కడ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని ఇప్పటికే అనేక వినతులు కూడా పార్టీకి అంటే పార్టీ అధిష్టానానికి వివిధ రూపాయలు లేఖల రూపంలో కావచ్చు, మెయిల్స్ రూపంలో కావచ్చు, చాలా వరకు కూడా తనకు అనుకూలంగా వెళ్ళే విషయం కూడా తెలిసింది. సరే, ఇప్పుడు ఒక్కసారిగా అంటే ఈరోజు ఉదయం సింగరెడ్డి రామచంద్రరెడ్డికి ఫోన్ అంటే కేంద్రం నుంచి ఫోన్ కాల్ రావడం, పార్టీ అధిష్టానం నుంచి కాల్ రావడం, మరి ఆయన వ్యక్తిగత పనులను కూడా పక్కన పెట్టి ఢిల్లీకి వెళ్ళడం అయితే చూస్తున్నాం. మరి మరోపక్క ఈసారి అంటే పార్టీ అధ్యక్ష పదవి ఖచ్చితంగా అంటే ప్రకటించేసేస్తున్నారు. దాంట్లో సింగిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు ఉంది అనేటట్టుగా కార్యకర్తలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ సింగిరెడ్డి రామచంద్రరెడ్డికి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఏపీలో తనకున్నటువంటి ఆదరణ, ఆ పార్టీలో చిన్నపాటి కార్యకర్త నుంచి ఆ నేతల వరకు అందరితో కూడా కలుపుకోలుగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. మరి సో ఇలాంటి వ్యక్తి అయితేనే పార్టీని అంటే ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా అనేక మంది భావించారు. కేంద్ర అంటే ఆ పార్టీ అధిష్టానానికి కూడా ఇలాంటి సంకేతాలే వెళ్ళాయి. ఇక్కడ అంటే మొత్తం కూడా అబ్జర్వ్ తీరు, పార్టీ ఆయన ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు, ఏ స్థాయి నుంచి పార్టీలో ఎదుగుతూ వచ్చాడు, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. అన్ని అంశాలు కూడా సేకరించారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షునిగా ప్రకటించే సమయం కూడా ఆసన్నమైంది. సింగరెడ్డికి ఫోన్ అంటే రామచంద్రరెడ్డికి ఫోన్ కాల్ రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఖచ్చితంగా పార్టీ అధ్యక్షునిగానే తిరిగి వస్తాడు అనేటువంటి ఊహాగానాలు అయితే వెలువస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు కూడా ఆ రకంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా ఆశగా ఆ సింగరెడ్డి రామచంద్రరెడ్డికి సార్ వస్తే బాగుండు అనేటట్టుగా కూడా చాలా మంది మెజార్టీ మంది అయితే వ్యక్తులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. అట్లాగే ఇటు రాజకీయ సమీకరణాలు, కుల ప్రాతిపదిక సమీకరణలు ఇవన్నీ దృష్ట్యా కూడా సింగరెడ్డి రామచంద్రరెడ్డికి ఇస్తేనే బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నారు. మరోపక్క గతం అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఒక దఫా అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అవుతుందో మరి ఆ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో కడప నియోజకవర్గం నుంచి ఆ కడప ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఈ సింగరెడ్డి రామచంద్రరెడ్డి. మరి ఆ ప్రాంతం నుంచి అదే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తేనే ఇక్కడ పార్టీ ఒక అంటే బలోపేతానికి ఒక అవకాశం ఉంటుంది అని పార్టీ నేతలైతే పార్టీ పెద్దలైతే ఆలోచించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సింగరెడ్డి రామచంద్రరెడ్డికి అయితే ఢిల్లీ నేతల పిలుపు అయితే వచ్చింది. ఇప్పటికే అంటే అధ్యక్ష జాబితాలో ఆయన పేరు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అందరి నేతలతో తనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకంటూ ఒక మంచి పేరు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అందరితో కూడా మమేకమైనటువంటి వ్యక్తి, కలుపుకోలుగా వ్యక్తి, ఏ అంశాలైనా సరే ముందున్న వ్యక్తి, పసుపు రైతుల విషయంలో కావచ్చు, అంటే పార్టీ అయితే అధికారం బీజేపీ పార్టీ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు కావచ్చు, ఆ పథకాల గురించి ప్రచారం చేయడంలో కావచ్చు, ఆయన మొదటి నుంచి చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని, ప్రతి కార్యకర్తను ఎప్పుడు నిరంతరం గుర్తుంచుకున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వస్తే పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం, ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీకి ఒక కొత్త అధినాయకుడు రాబోతున్నాడు, పార్టీ పగ్గాలు ఆయనకు అప్పచెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన సారథ్యంలో పార్టీ బలోపేతం అవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత బలంగా ఎదిగే అవకాశం ఉంటుందని అందరూ కూడా భావిస్తున్నారు, ఆ రకంగా ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ మహేందర్.
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఆ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 మంది పర్యాటకుల ప్రాణాలు కాపాడడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఉగ్రదాడి గురించి మోడీకి ముందే సమాచారం ఉందని, అందుకే ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధమేనని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖర్గే వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ఖర్గే మాటలు దుర్మార్గంగా ఉన్నాయని, ఆపరేషన్ సింధూర్ ను చిన్న యుద్ధమని చెప్తూ మన సైనికుల సత్తాను తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 11 మిలిటరీ బేస్లపై ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా, 20% పాకిస్తాన్ మిలిటరీ మౌలిక వసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అని నిలదీశారు. చైనా అభివృద్ధి చేసిన అత్యాధునిక మిలిటరీ రాడార్, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను మన సైంటిస్టులు తయారు చేసిన మిసైల్స్ ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అని ప్రశ్నించారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరై దయచేసి ఉద్రిక్తతలు ఆపుదామని, కాళ్ల బేరానికి రావడం చిన్న యుద్ధమా అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆపరేషన్ సింధూర్ గొప్పదనాన్ని భారతదేశం సహా యావత్ ప్రపంచం హర్షిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీ బలోపేతాన్ని కాంగ్రెస్ విస్మరించారని, అధికారాన్ని కోల్పోయినా ఆర్మీ సాధిస్తున్న విజయాలను స్వాగతించలేకపోతున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గోలుగొండ మండలం జాతీయ జెండాపై మార్మోగింది. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. ఈ తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తోంది. ఈ క్రమంలో నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ తిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్ లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పిలుపుబందులాగా. దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్ లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటదని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చాడు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు? పాపం ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి, ఏమయ్యా మా చంపుతున్నావు, నన్ను చంపాయంటే ఆ టెర్రరిస్ట్ వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈ రోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు ఈ రోజు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయబాబు గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీగా వచ్చి ఆ సైనికులకు బాసటగా నిలవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క చక్కటి కార్యక్రమాలు పెట్టిన విజయబాబు గారికి, అయ్యన్న పాత్ర గారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సైనికులు ఈ ఆపరేషన్ సింధూర్కు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఒక నెల శాలరీ ఇవ్వడం అన్నది చాలా అభివృద్ధి విషయం. వారు బాసటగా అందించినందుకు ప్రత్యేకంగా కూడా స్పీకర్ గారు కూడా నా తరఫు నుంచి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ, సైనికులకు బాసటగా మనతో సాయంగా మనం కూడా వాళ్ళ ఆపరేషన్ సింధూర్
మనం విజయవంతం చేసుకున్నామని చెప్పి వాళ్ళ బాధ్యతగా నచ్చాలని, అలాగే